జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 20వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వేదమూర్తులైన శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. కాగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు మంత్రి సీతక్క, అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. భూపాలపల్లితో పాటు పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః. భగవద్బాంధవులారా, మన యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లా సుభాష్ కాలనీలో నెలకొని ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో తేదీ 20వ తారీఖు శనివారం రోజున అతి వైభవంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వేదమూర్తులైన శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల చేత, దేవాదాయ కమిటీ వారి చేత అతి వైభవంగా శనివారము 20వ తారీఖు రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 11:45 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరపబడును. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ వారితో పాటుగా మన యొక్క స్థానిక సింగరేణి జిఎం గారి సింగరేణి ఆధ్వర్యంలో అతి వైభవంగా, మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, మన యొక్క ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి విఐపీలుగా మన యొక్క కొండ సురేఖ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ములుగు సీతక్క గారు అతి వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి హాజరై ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మన యొక్క స్థానిక సింగరేణి జిఎం గారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని బాగా పట్టించుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వైభవంగా నడిపించాలని చెప్పి వారి యొక్క నిర్ణయం చేత సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 20వ తారీఖు రోజున వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించి లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అదేవిధముగా మన యొక్క సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆండాలు తల్లి రంగనాథ స్వామి వారిని పూజిస్తుండేటువంటి ఆండాలు తల్లి ఆ యొక్క మార్గలి కార్యక్రమాలు అతి వైభవంగా ప్రతిరోజు తిరుప్పావై మంత్రోచ్చారణల చేత అతి వైభవంగా ఈ యొక్క మంగళవారం రోజున సాయంకాలం నుంచి ధనుర్మాసారంభము మార్గలి ఆ యొక్క ధనుస్సంక్రమణ పూజలు జరుగుతాయి. అదేవిధంగా అప్పటి నుంచి సంక్రాంతి పండుగ వరకు 14వ తారీఖు జనవరి 2026 శ్రీ ఆండాల యొక్క కళ్యాణ మహోత్సవము, గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరపబడును. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాలు పంచుకోవలసిందిగా మనవి. అదేవిధంగా 11వ తారీఖు జనవరి నెల 2026 కుడారై అనేటువంటి అమ్మవారు 108 గిన్నెల ప్రసాదము నోము, పొంగలి నోము ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో భక్తులు పాల్పంచుకొని ఆ యొక్క సంక్రాంతి రోజున, ఆ యొక్క భోగి రోజున ఈ యొక్క గోదా రంగనాథుల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదం స్వీకరించి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.